గురువుగారు అరుణాచలంలో ఉన్నటువంటి శివలింగాన్ని అగ్నిలింగంగా పేర్కొంటారు కదా. ఈ తేజోమయ స్వరూపుడైనటువంటి అరుణాచలేశ్వరుడి యొక్క వైశిష్ట్యాన్ని ఎలా విశ్లేషించుకోవాలి? బ్రహ్మ విష్ణువుల మధ్య నేను గొప్ప అంటే నేను గొప్ప అన్నటువంటి వాదన ప్రారంభమైంది. ఆ వాదన ఎంత దూరం వెళ్ళింది అంటే శ్రీ మహావిష్ణువు మాహేశ్వరాస్త్రాన్ని ప్రయోగించాడు. బ్రహ్మదేవుడు మంత్రజలాన్ని అభిషేకించి పాశుపతాస్త్రాన్ని ఆవాహన చేశాడు. అంతే, మాహేశ్వరాస్త్రము పాశుపతాస్త్రము ఒకటానితో ఒకటి పోటీ పడి లోకాలన్నీ అల్లకల్లోలమవుతున్న నేపథ్యంలో దేవతలంతా శివుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థించారు. సదాశివుడు ఆపాతాళన భస్తలాంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతిస్ఫాటిక లింగమూలి విలసత్ పూర్ణేందువాంతామృతై అస్తోకాప్లుతమేకమీశమనిషం రుద్రావాకాంజపన్ ధ్యాయేదీస్థిత శబ్దయే ధ్రువపదం విప్రోభిషించేచ్చివం అని మనం చెప్పుకుంటున్నట్టు పాతాళం నుంచి ఆకాశం దాకా ఒక తేజోస్తంభంలాగా అక్కడ అవతరించి మాహేశ్వరాస్త్రాన్ని పాశుపతాస్త్రాన్ని రెండింటినీ తనలో లీనం చేసుకున్నాడు. ఇలా అగ్నిలింగంగా ఆవిర్భవించినటువంటి ఆ శివశక్తిని చూచి బ్రహ్మ విష్ణువులిద్దరూ మోకరిల్లారు. కుడి ఎడమలకు చేరుకొని ఆ శివుణ్ణి కీర్తించటం ప్రారంభించారు. సంతుష్టుడైన శివుడు వారిని అనుగ్రహించి, ఇక్కడ నేను అగ్నిలింగంగా ఆవిర్భవించాను కాబట్టి దీనిని అరుణాచలం అని వ్యవహరిస్తారు అని తెలియజేశారు. ఇలా అరుణాచలంలో అగ్నిలింగంగా ఆవిర్భవించినటువంటి సదాశివుణ్ణి మనం అర్చించగలిగితే మన కోరికలన్నీ నెరవేరటమే కాకుండా మన దేహంలో ఉన్నటువంటి అన్ని అనారోగ్యాలు అంతర్ధానమవుతాయి. అద్భుతమైన అరుణాచలేశ్వరుడి ఆరాధన మన జీవితాన్ని అభ్యుదయ పథంలో నడిపిస్తుంది. రమణులు 1950 ఏప్రిల్ 14 నాడు తన దేహాన్ని త్యాగం చేసినప్పుడు ఆయన దేహం నుంచి వచ్చిన జ్యోతి అందరికీ కనపడుతూ అలా వచ్చి అరుణాచలేశ్వరుడిలో ఐక్యం కావటం ఎంతోమంది చూశారు. విదేశీయులు కూడా ఈ చిత్రాన్ని చూచి ఆ సత్యాన్ని గ్రంథస్థం చేసిన ఉదాహరణ మనకు చరిత్రలో కనపడుతూ ఉంది. కనుక భారతీయ విజ్ఞానమంతా అనుష్ఠాన వేదాంతము, అనుభవ సారము, అందరికీ దృష్టాంతంగా నిలిచి విశ్వాసం కాదు ప్రత్యక్షంగా కనపడుతున్న విజ్ఞానము అన్నటువంటి సత్యాన్ని తెలియజేసేటువంటి వాంగ్మయం. కనుక పెద్దలను గౌరవిద్దాం. రమణుల యొక్క జీవితం ద్వారా మన సమస్యలకు పరిష్కారాన్ని తెలుసుకుంటూ వారు ఎప్పుడూ ఒకే ప్రశ్న వేసేవారు, నాన్ యార్, నేనెవ్వరు? ఈ ప్రశ్నను నువ్వు వేసుకోగలిగితే నువ్వు దేహానివా లేక ఆత్మ చైతన్యం అందరినీ నడిపిస్తున్నటువంటి స్వరూపానివా? అందరిలో ఉన్న ఆత్మ చైతన్యమే నీవు అన్న భావన కలిగినప్పుడు ఒకరి పట్ల ద్వేషము, ఒకరి పట్ల రాగము కలిగేటువంటి ఆస్కారమే లేదు. అందుకే రమణులు ఎవరినైనా సరే బహువచనంతో మాత్రమే సంబోధన చేసేవారు. ఎందుకంటే అందరిలో పరమాత్మయే ఉన్నప్పుడు తాను అందరినీ ఆరాధించాలి కదా. దొంగలు ఆశ్రమానికి వచ్చి అక్కడ ఉన్నవన్నీ దోచుకుందామని ప్రయత్నిస్తూ రమణుల మీద దాడి చేశారు. రమణులు అన్నారు, మీకు కావలసినవన్నీ తీసుకువెళ్ళండి, ఎందుకు భక్తులను హింసిస్తారు అని అంటే, అలా చేయకపోతే మాకు దొంగతనం చేసిన అనుభూతి కలగదు అని వాడు మాట్లాడారు. కానీ అలాంటి వారికి కూడా అనంతర కాలంలో జ్ఞానం కలిగి జీవితాలు మారాయి.